ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2020-25 ఫిబ్రవరిలో జన్మించిన, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది, ఎంతవరకు కలిసి రాబోతోంది, ఎంతవరకు కలిసి రావట్లేదు, మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు, ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారిక సింహరాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందో ఇప్పుడు మీ ద్వారా తెలుసుకుంటాం. ద్వాదశ రాశుల్లో భాగంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. 2వ ఇంట కేతువు, 8వ ఇంట శుక్రుడు రాహువు, 7వ ఇంట శని మరియు 6వ ఇంట రవి బుధుడు మరియు 10వ ఇంట గురువు మరియు 11వ ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి స్థితి పొంది ఉండడం, 10వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే గ్రహ సంచార ప్రభావం అనేటువంటిది మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. గ్రహ సంచారము అలాగే గ్రహ స్థితిగతులు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వీక్షించేటువంటి సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందబోతున్నారు. అయితే ఇక్కడ ఏ ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ సంచారం ఏం తెలియజేస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూతనంగా కుజుడు లాభస్థానంలోనే ఉన్నాడు, కానీ స్తంభించి వక్రీకరించున్నటువంటి కారణం చేత దశమ భావ ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. ఏమవుతుంది ఈ దశమ భావ ఫలితాల వల్ల? ముఖ్యంగా మీకు అత్యుత్సాహము కావచ్చు, లేకపోతే నాకంటే ఎవరు తక్కువ నేనే గొప్ప అనే ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోపగించుకునేటువంటి స్వభావం మీకు కొత్తగా ఏర్పడబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎవరితోనైనా కానీ సంయమనం పాటిస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకైతే ప్రధానంగా ఉద్యోగంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఈ 15వ తారీఖు లోపల గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక చూసుకున్నట్లయితే గురువు కూడా వక్రీకరించి స్థితి పొంది ఉండడం, దశమ స్థానంలో ఉండడం మరియు వక్రీకరించి నవమ భావాన్ని ఇవ్వడం. గురువు అత్యంత శుభప్రదుడుగా ఉండబోతున్నాడు. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక శుక్ర రాహువులు ప్రధానంగా అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం, జాతకరీత్యా పరిచయస్తుల వల్ల కావచ్చు, సోదర సోదరిమణుల వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. నూతన వ్యక్తులు పరిచయం అయ్యేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎక్కువగా నీరు త్రాగండి, ఎందుకంటే నీరు త్రాగకుండా బిజీగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దప్పికని కూడా దాచుకొని మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా నీరు త్రాగే ప్రయత్నం చేయండి. ఇక సప్తమ శని మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తుంది. కాబట్టి మంచి స్థితిగతులు అనేటువంటివి అందరికీ ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ దానిని మన ఆలోచన విధానాన్ని పక్కదో పట్టించే వ్యక్తుల యొక్క ప్రలోభాలకి మీరు గురి కాకండి. అది ప్రధానంగా ఇక్కడ తెలియజేస్తుంది శని ప్రభావం. రవి బుధులు ఇది అత్యంత యోగకరమైనటువంటి స్థితి. ముఖ్యంగా వీక్షించేటువంటి మహిళల్లో నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత అనగా కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటివన్నీ కూడాను ఫలిస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి పదోన్నతితో కూడుకున్నటువంటి బదిలీలు కానీ లేదా కోరుకున్నటువంటి చోటికి బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ మంచి స్థితిగతులు గోచరమవుతున్నాయి. ఇక రాహుకేతుల యొక్క ప్రభావము అది ప్రతిదీ కూడాను పని అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏది అవ్వకుండా అలాగే ఉంటుంది, ఒక మాయలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏ ఏ రంగాలలో ఉన్నటువంటి మహిళలకి బాగా జరుగుతుందనంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, జ్యువెలరీ రంగం ఆర్నమెంట్స్కి సంబంధించినటువంటి మహిళలు, ఫుడ్కి సంబంధించినటువంటి అనగా టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, జనరల్ స్టోర్సు, అలాగే కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి మహిళలకి, ముఖ్యంగా
ఈ పూజా స్టోర్స్, తీర్థయాత్రలు నడిపేటువంటి మహిళలకి అద్భుతమైనటువంటి ఆదాయము గోచరమవుతుంది. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించుకుంటారు. మరి ఏ ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు అవుతున్నాయంటే రైతులు ముఖ్యంగా నూతన పంటల జోలికి పోకుండడమే మంచిది. లాయర్, జడ్జి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత మంచిది కాదు. అలాగే ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఇది ఈ సంబంధించినటువంటి 15వ తారీఖు వరకు అన్ని అనుకూలతలు ఎక్కువగా ఉండవు అని చెప్పాలి. ఇక గమనించుకున్నట్లయితే లాయర్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మహిళలకి సంబంధించి వ్యాపార నష్టాలు సూచనబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొత్త ప్రాజెక్టుల జోలికి రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళకండి. ఉన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవడం మేలని గమనించుకోవాలి. ఇక వీటికి ప్రధానంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ అనగా దిగువ తరగతి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, చర్మము, తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే భూమికి సంబంధించినటువంటి ఈ మైనింగ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఇనుము, స్టీల్స్ రంగంలో ఉన్నటువంటి వ్యాపార మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టములు పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఆయా వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మెలకువలతో పాటించండి, లౌక్యాన్ని ప్రదర్శించండి, సంయమనం పాటించండి. ఎక్కువగా అతి ఆశకి పోతే మొదటికే మోసం వస్తున్న చందంగా మీకు ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇది మనం చెప్పుకోదగినటువంటి సంబంధించినటువంటి ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి స్థితిగతులు మహిళలకి. అయితే మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం, ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ప్రతి మానవులకి కావలసినటువంటిది ఏంటి, డబ్బు ఖర్చు ఎంత ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆదాయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మనం క్లుప్తంగా తెలియజేసుకుని 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనిక ఈ యొక్క మహామాఘి అంటారు. అంటే మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమమైనటువంటి ప్రస్తుతం 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ప్రయాగ కుంభమేళలో జాతకరీత్యా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ, ప్రాయశ్చిత్త తిల హోమాలు, అలాగే ఈ 2025 సంవత్సరం 12 రాశుల వారిని శని భగవానుడు బాధించబోతున్నాడు. కాబట్టి 12 రాశుల వారికి సంబంధించి శని దోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి గత జన్మ కర్మదోష నివారణ, ప్రాయశ్చిత్త, సర్వదోష నివారణ హోమాలలో భాగంగా చేయించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 12వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున ప్రధానంగా ఈ మఖా నక్షత్రం, పితృదేవతా నక్షత్రం, మనకు కుంభమేళ ఎలాగో ప్రయాగ మనకు ఈ సంబంధించి పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగా, కాబట్టి అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాలు పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 1వ తారీఖు రోజున ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జాతకరీత్యా ధన సమస్యలు అనేటువంటివి తీరబోతున్నాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. రాని బాకీలు వసూలవుతాయి. ఇక జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో కాస్త సంయమనం పాటించండి. ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ఉంటే మంచిది. ధనాదాయం ఆ రోజు బాగుంటుంది. 2-3 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం వలన కొంత నష్టం జరిగేటువంటి అవకాశాలని, సోదర సోదరి మూలకంగా, స్నేహితుల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. స్త్రీలతో వాగ్వివాదాలు 2-3 తారీఖుల్లో పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా ఖర్చు అధికంగా ఉంటుంది. ఇక 4-5 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు కూడా వస్తాయి. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 6, 7, 8 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగంలో పదోన్నతి కానీ, లేకపోతే ఉద్యోగంలో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అన్ని రంగాలలో ఈ 6, 7, 8, 9, 10 ఈ 5 రోజుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయం బాగుంటుంది. మీరు చేస్తున్నటువంటి పనులలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక 11, 12 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, నిద్ర పట్టకుండా ఇబ్బంది పడతారు. ఇక 13, 14 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో విందులు, వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు. అవసరానికి, ఖర్చులకి తగ్గట్టుగా ధనాదాయం బాగుంటుంది. ఇక 15వ తారీఖు రోజున మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరగడము, ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తర్వాత 2, 3, 11, 12, 15
ఈ 5 రోజుల్లో ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే మీకు మంచి జరుగుతుంది. లేదా అప్పటికే ఆ రోజున ఖర్చులను సూచిస్తుంది. మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు తోడైతే ఎక్కువగా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులను తగ్గించుకోండి. ఆకస్మిక ఖర్చుల్ని మనం ఎలాగో భరించాల్సిందే. కాబట్టి ఈ విధి విధానాల్ని పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సింహరాశి మహిళలకు ఫిబ్రవరి నెల ఇంకా ప్రశాంతంగా గడవాలంటే ఎలాంటి రెమెడీస్ని సూచిస్తారు గురుగారు? అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ జీవితం ఉందంటే మీ యొక్క జాతకంలోని జరుగుతున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. రైట్, సంతోషం అండి, ధన్యవాదాలు.